హలో అండి, నమస్తే. నేను హరిణ్మణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిణ్మణీస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చి కాస్త డిఫరెంట్గా ఉండే ఎగ్ ఫ్రై అండి. ఎగ్ని బాయిల్ చేసేసి అందులో ఎల్లో తీసేసి ఓన్లీ వైట్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి దాన్ని ఫ్రై చేసి చూపిస్తున్నాను. ఓకే, ముందుగా ప్యాన్లో ఆయిల్ వేడెక్కిన తర్వాత కరివేపాకు వేసేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసేసుకున్నానండి. ఈ రెండింటిని కాసేపు వేయించుకున్న తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుంటున్నాను. ఉల్లిపాయ ముక్కలను కూడా కాస్త వేయించుకొని ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడగా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు వేసేసుకుని బాగా కలిపేసి స్టవ్ని సిమ్లో పెట్టేసి మూత పెట్టి ఉల్లిపాయలు బాగా మగ్గించేసుకోవాలి. ఓకేనండి, మగ్గినీయలేదు చూద్దాం. ఓకేనండి, ఉల్లిపాయలు అయితే మగ్గిపోయినట్టే. ఇప్పుడు ఇందులో కూరకు సరిపడ కారం వేసేసుకుంటున్నాను. నేను కారం పచ్చివాసన పోయి మంచి వాసన వచ్చే వరకు వేయించేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేయించేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసుకుంటున్న ఎగ్ వైట్ ఉంది కదా, ఆ ముక్కలన్నీ వేసేసుకుంటున్నాను. నేను వేసేసి బాగా కలిపేసి స్టవ్ని సిమ్లో పెట్టి కాసేపు మగ్గించుకోవాలండి. ఎందుకంటే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ముక్కలకి బాగా పట్టాలి, అందుకని. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఓకేనండి, ఇప్పుడు మసాలాలు వేసేసుకుందాం. ఇందులో కొద్దిగా గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసానండి. మసాలాలు మాత్రం ఎక్కువ వేసేసుకోకండి, ఎందుకంటే మనం వేసుకునే క్వాంటిటీని బట్టి మసాలాలు వాడాలి. పావు స్పూన్ చొప్పున మసాలాలు వేసాను నేను. జీలకర్ర పొడి అయితే బాగా తగ్గించి వేసాను. దీన్ని బాగా కలిపేసుకుని సిమ్లోనే పెట్టి మసాలాలు మొత్తం అంతా ఎగ్గు పట్టేలాగా మరి కాసేపు మగ్గించేసుకున్నాను. ఓకేనండి, చూసారుగా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో చివరిగా కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. కొత్తిమీర కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా ఉండే కాస్త డిఫరెంట్గా చేసుకునే ఎగ్ ఫ్రై అండి. ఇది అన్నంలోకే కాదండి, చపాతీల్లోకి అయితే చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే నా వీడియోని షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.